Hi friends, welcome to Story Time for You. Today we are going to discuss about travel and tourism from ninth class last unit, that is 8th unit, and this is the A reading, the accidental tourist. So the theme of the unit is tours and travel and tourism. So we have a lot of tourist places in Hyderabad, like Charminar, Golconda, Birla Mandir, etc., etc., etc. So here in this lesson, A reading the accidental tourist. So what do you mean by the accidental tourist actually? సో యాక్సిడెంటల్ టూరిస్ట్ అంటే ఏంటిది అని అంటే సో ఎవరైనా ఒక ప్లేస్కి మనం ట్రావెల్ చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏ ప్లానింగ్ లేకుండా ట్రావెలింగ్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళని యాక్సిడెంటల్ టూరిస్ట్ అని మనము అనుకోవచ్చు. ఓకే, సో ద పర్సన్ హూ ఈస్ నాట్ ప్రిపేర్డ్ టు ట్రావెల్ వితౌట్ ఎనీ ప్లానింగ్ హీ వెంట్స్ టు ట్రావెల్, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ యాక్సిడెంటల్ టూరిస్ట్. ఓకే, సో వీ విల్ గో టు ద లెసన్ నౌ. So the writer of the lesson is Bill Bryson. So here in this story, the author is the same. The story is saying by the Bill Bryson. ఓకే, సో బిల్ బ్రైసన్ ఎవరైతే ఉన్నారో ఈ స్టోరీ ఆథర్, అతన్ని ఇక్కడ మనకి అతని ఎక్స్పీరియన్సెస్ అంటే అతను ట్రావెల్ చేసేటప్పుడు అతనికి ఎదురైన ఎక్స్పీరియన్స్ అంతా అతను మనకి లెసన్లో షేర్ చేస్తున్నాడు. They say that the world today is a small place because travel has become easy. But not everybody finds it easy to travel. Here, the author reflects humorously his experience as a traveler. So, ఇక్కడ హ్యూమరస్లీ అంటే చాలా ఏమంటారు నవ్వుగా మనం నవ్వుకోవడానికి అతని ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ట్రావెలర్ అంటే అతను ట్రావెల్ చేసేటప్పుడు అతని ఎక్స్పీరియన్స్ అంతా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట. సో అండ్ ఇంకా స్టార్టింగ్లో ఏంటిది అని అంటే యాక్చువల్గా వరల్డ్ అంతా చాలా చిన్నది, మనము చాలా చిన్నది అండ్ ఇంకా మనకి ట్రావెల్ చేయడానికి చాలా ఈజీ అని అనుకుంటాం కదా. బట్ నాట్ ఎవ్రీబడి ఫైండ్స్ ఇట్ ఈజీ టు ట్రావెల్. కానీ చాలా మందికి అది ఈజీ అనిపించదు అనమాట. ఏది అంటే ట్రావెలింగ్ చేయడం అనేది. Of all the things I'm not very good at, living in the real world is perhaps the most outstanding. I am constantly filled with wonder at the number of things that other people do without any evident difficulty that are pretty much beyond me. సో ఇంకా ఆథర్ ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఐమ్ నాట్ వెరీ గుడ్ ఎట్. సో నేను అన్ని విషయాలలో చాలా గుడ్ అంటే నాకు అన్ని తెలిసినవి ఏం కాదు. ఈ నిజమైన ప్రపంచంలో బతకడం అనేది చాలా అవుట్ స్టాండింగ్, చాలా అద్భుతమైనది అని చెప్తున్నాడు. సో అండ్ ఇంకేం చెప్తున్నాడు అంటే ఐఎమ్ కాన్స్టెంట్లీ ఫిల్డ్ విత్ వండర్ ఎట్ ద నంబర్ ఆఫ్ థింగ్స్ దట్ అదర్ పీపుల్ డూ వితౌట్ ఎనీ ఎవిడెంట్ డిఫికల్టీ దట్ ఆర్ ప్రెటీ మచ్ బియాండ్ మీ. సో ఇంకా అతనికి ఏమి వండర్గా అనిపిస్తుంది అని అంటే వేరే వాళ్ళు ఏ పని చేసినా అతనికి బాగా అనిపిస్తుంది అంట. అంటే వాళ్ళు ఏ డిఫికల్టీగా అంటే ఏ డిఫికల్టీ ఏ సిచ్యువేషన్ అయినా సరే చాలా వాళ్ళకి ఈజీగా హ్యాండిల్ చేస్తారు, కానీ నేను అలా హ్యాండిల్ చేయలేను అని. I cannot tell you the number of times that I have gone looking for the lavatory in a cinema. So here, మనం నార్మల్గా ఎవరమైనా థియేటర్స్కి వెళ్తూ ఉంటాం మూవీస్కి. సో థియేటర్స్కి వెళ్ళినప్పుడు మనం నార్మల్గా వాష్రూమ్కి వెళ్తూ ఉంటాం. సో అతనికి అంటే మనకి ఎక్కడ ఉంటుందో ఈజీగా తెలిసిపోతుంది కదా. సో ఇతనికి ఏమైంది అని అంటే అతను చెప్పలేడంట. అతను మూవీకి వెళ్ళినప్పుడు అక్కడ ల్యాబరేటరీ ఎక్కడుందో వెతికినా చాలాసార్లు అది నేను మీకు చెప్పలేను అని అంటున్నాడు. For instance, and ended up standing in an alley on the wrong side of a self-locking door. సో ఇంకా అతను ఏం చెప్తున్నాడు అంటే alley అంటే నారో వే అనమాట. అంటే ఒక బిల్డింగ్కి మధ్యలో చాలా సన్నగా ఉండే ఒక లైన్ లాంటి వే ఉంటుంది కదా, దాన్ని మనం alley అంటాం అనమాట. సో ఇంకా అతను ఏం చెప్తున్నాడు అంటే ఫర్ ఇన్స్టాన్స్ అండ్ ఎండెడ్ అప్ స్టాండింగ్ ఇన్ అన్ alley on the wrong side of a self-locking door. My particular specialty now is returning to hotel desk 2 or 3 times a day and asking what my room number is. And I am, in short, easily confused. సో ఇంకా అతను ఏం చెప్తున్నాడు అని అంటే అతని డోర్ అతనే లాక్ చేసేసుకొని అతను ఏ సైడ్ వెళ్ళాలో కూడా అతనికి అర్థం కాదనమాట. అండ్ ఇంకా చెప్పాలి అని అంటే అతను హోటల్లో స్టే చేసినప్పుడు ఆ హోటల్ రిసెప్షన్ ఏదైతే ఉంటుందో అక్కడికి చాలాసార్లు అంటే డేలో 2 or 3 times అక్కడికి వెళ్ళి నా రూమ్ నెంబర్ ఏంటో చెప్పండి అని అడుగుతాడంట. సో చాలా కన్ఫ్యూజ్డ్ పర్సన్ అనమాట అతను. ఎవరు? బిల్ బ్రైసన్. I was thinking about this the last time we went and ఫ్యామిలీ ఆన్ ఎ బిగ్ ట్రిప్. సో ఇంకా ఇతను ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే మనకి ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీతో కలిసి అతను లాస్ట్ టైం ఒక ట్రిప్కి వెళ్ళిండంట.
ఇట్ వాజ్ ఎట్ ఈస్టర్ అండ్ వీ వర్ ఫ్లయింగ్ టు ఇంగ్లాండ్ ఫర్ ఎ వీక్. సో ఇంకా అది ఎప్పుడు అంటే ఈస్టర్ అనమాట. సో అదొక ఫెస్టివల్. సో వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తున్నారు అంటే ఇంగ్లాండ్కి వెళ్తున్నారు. ఎన్ని రోజుల కోసం అంటే ఫర్ ఎ వీక్. When we arrived at Logan Airport in Boston and were checking in, and I suddenly remembered that I had recently joined British Airways frequently flyer program. I also remembered that I had put the card in my carry-on bag, and here's where the trouble started. సో ఇంకా ఇతను అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే ఇంగ్లాండ్కి వెళ్ళాలని వాళ్ళు ఫ్లైట్లో వెళ్తూ ఉంటారు అనమాట. సో ఎప్పుడు అంటే ఈస్టర్ అప్పుడు. సో వీళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే లోగాన్ ఎయిర్పోర్ట్లో వీళ్ళు అరైవ్ అవుతారు, బాస్టన్కి వెళ్తారు అనమాట. సో బాస్టన్ అప్పుడు చెక్ ఇన్ అవుతారు లోపలికి. సో సడన్ గా అప్పుడు ఏం గుర్తొస్తుంది అతనికి అని అంటే అతను రీసెంట్ గా బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ ప్రోగ్రామ్ లో అతను మెంబర్షిప్ తీసుకుంటాడు అనేసి. సో ఇదేంటిది అని అంటే నార్మల్ గా డైలీ డైలీ అంటే డైలీ కాదు. సో వాళ్ళు ఫ్రీక్వెంట్ గా వెళ్తూ ఉంటారు కదా ఫ్లైట్స్ లో. సో అలాంటి వాళ్ళకి ఒక మెంబర్షిప్ కార్డ్ అనేది ఇస్తారనమాట. సో అది ఏం చేస్తాడు ఇతను అంటే సో అదైతే ఏం చేస్తాడు అని అంటే అది అతను క్యారీ బ్యాగ్ లో పెట్టి అక్కడే మర్చిపోయి వస్తాడనమాట. సో అతన్ని అది ఏమైందంటే వాళ్ళు చెక్ ఇన్ అయిన తర్వాత అతనికి గుర్తొస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి అతనికి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట ఇక్కడ. ఓకే, సో వీ కెన్ సీ హియర్. The zip on the bag was jammed, so I pulled on it and yanked at it with grunts and frowns and increasing consternation. So జిప్ ఆన్ ద బ్యాగ్ వాజ్ జామ్డ్. జామ్డ్ అంటే ఇరుక్కుపోవడం అనమాట. సో అతను తెచ్చుకున్న క్యారీ బ్యాగ్ ఏదైతే ఉందో దాని జిప్ అనేది ఇరుక్కుపోతుంది అనమాట. ఓకే, సో ఐ పుల్డ్ ఆన్ ఇట్ అండ్ యాంక్డ్ ఎట్ ఇట్. యాంక్డ్ అంటే ఏంటి? సో చాలా గట్టిగా ఇలా తీస్తూ ఉండడం అనమాట. అంటే చాలా కోపంగా ఇంకా వెళ్తుందో వెళ్ళదో అన్నట్టుగా మనం తీస్తాం కదా దాన్ని యాంక్డ్ అంటారు అనమాట. గ్రైండ్స్ అంటే కోపంగా. ఓకే, సో ఐ పుల్డ్ ఆన్ ఇట్ అండ్ యాంక్డ్ ఎట్ ఇట్. సో ఇంకా అదేం చేస్తాడు అటు ఇటు తీస్తూ ఉంటాడు చాలా కోపంగా. అండ్ ఫ్రౌన్స్ అండ్ ఇంక్రీజింగ్ కన్స్టర్నేషన్. సో బాధగా అనమాట. సో బాధ అయినా అయి ఉండొచ్చు, షాక్ అయినా అయి ఉండొచ్చు, సర్ప్రైజ్ అయినా అయి ఉండొచ్చు అనమాట. So I kept this up for some minutes, but it wouldn't budge. So I pulled harder and harder with more grunts. సో ఇంకా అది రాలేదన్నమాట జిప్. కొన్ని మినిట్స్ వరకు అతను తీస్తూనే ఉన్నాడు. చాలా హార్డ్గా ట్రై చేసిండు, చాలా కోపంగా కూడా ట్రై చేసిండు అనమాట. వెల్ యూ కెన్ గెస్ వాట్ హ్యాపెండ్. సో ఇంకా మీరు గెస్ చేసి ఉండొచ్చు ఏమవుతుందో. సో ఏమవుతుంది, మనం తీస్తూ పెడుతూ ఉంటే అది ఏమైపోతుంది, ఒకసారిగా ఓపెన్ అయిపోతుంది, అందులో ఉన్న సామాన్లన్నీ బయటపడిపోతాయి కదా. సో అబ్రప్ట్లీ ద జిప్ గేవ్ వే. సో ఇంకా సడన్ గా అదేమైంది, దారి ఇచ్చేసిందంట, అంటే అది ఓపెన్ అయిపోయింది అని. ద సైడ్ ఆఫ్ ద బ్యాగ్ ఫ్లూ ఓపెన్ అండ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ న్యూస్ పేపర్ కటింగ్స్ అండ్ దోస్ లూజ్ పేపర్స్ అండ్ 14-ounce tin of pipe tobacco, magazines, passport, English money, film was extravagantly ejected over an area about the size of a tennis court. సో నేను ఆల్రెడీ చెప్పిన కదా మీకు, మనం ఊరికి అలా తీస్తూ ఉంటే అందులో ఉన్నాయి అన్ని కింద పడిపోతాయి అనమాట, ఒక్కసారిగా జిప్ ఓపెన్ అయిపోతాయి. సో సేమ్ అతను కూడా అదే జరిగిందనమాట. ద సైడ్ ఆఫ్ ద బ్యాగ్ ఫ్లూ ఓపెన్ అండ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ ఫాల్ డౌన్. సో అది సడన్ గా ఓపెన్ అయిపోయింది, అన్ని అందులో ఉన్న సామాన్లు అన్ని ఇలా ఎగిరి కింద పడిపోయినాయి అనమాట. సో అందులో ఏమేమి ఉన్నాయంటే న్యూస్ పేపర్ కటింగ్స్ అండ్ అదర్ న్యూస్ పేపర్స్, 14-ounce tin pipe tobacco, మ్యాగజైన్స్, పాస్పోర్ట్, ఇంగ్లీష్ మనీ అంటే లైక్ డాలర్స్ అనమాట. సో వాళ్ళు ఉన్న ప్లేస్లో ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళకి మనీ అనేది వేరేగా ఉంటుంది. సో అవన్నీ అక్కడ పడిపోయినాయి. సో ఎంత ప్లేస్లో పడిపోయినాయి అవన్నీ అంటే కింద ఊరికి అలా పడిపోలేదు. మనం టెన్నిస్ ఆడడానికి ఎంత ప్లేస్ అయితే మనకి పడుతుందో అంత పెద్ద ప్లేస్ వరకు అవి అక్కడొకటి అలా పడిపోయి ఉన్నాయి అనమాట. So I watched dumbstruck as 100 carefully sorted documents came raining down in a fluttery cascade. సో dumbstruck అంటే షాక్ అయిపోవడం అనమాట. సో అది చూసినప్పుడు అతను చాలా షాక్ అయిపోయినాడు. ఎందుకు అని అంటే అందులో ఉన్న 100 డాక్యుమెంట్స్, అంటే అందులో ఏవేవైతే డాక్యుమెంట్స్ పేపర్స్ అవన్నీ ఉన్నాయో అవి ఒక వర్షం పడినట్టుగా పడుతూ, అండ్ ఫ్లటరీ క్యాస్కేడ్ అంటే మనకి బర్డ్స్ రెక్కలు కొట్టుకుంటే మనకి సౌండ్ వస్తుంది కదా, టప్ 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 అని, అలాంటి ఒక సౌండ్ చేస్తూ స్టెప్ బై స్టెప్ అన్ని కింద పడిపోతూ ఉన్నాయన్నమాట. అండ్ కాయిన్స్ బౌన్స్డ్ టు ఎ వెరైటీ ఆఫ్ నాయిసీ ఒబ్లివియన్స్. సో అక్కడ ఉన్న కాయిన్స్ అన్ని కూడా కింద పడిపోయి, అంటే ఇంకా అవి ఏమైపోతుంది అని తెలియని ఒక సిచ్యువేషన్ లో ఉన్నాడు అనమాట. అండ్
The now lidless tin of tobacco rolled crazily across the concourse, disgorging its content as it went. సో ఇంకా తన బ్యాగ్ లో టొబాకో ఉందన్నమాట, టిన్. సో ఆ టిన్ కి లిడ్ లేదనమాట, అంటే దానికి క్యాప్ అనేది లేదు. సో అది కింద పడిపోయినప్పుడు అలా రోల్ అవుతూ 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 కాన్కోర్స్ అంటే అక్కడ పడిపోతూ ఉన్నారు. అంటే అందులో ఉన్న ఏదైతే ఉంటదో టొబాకో, అది అక్కడ పడుతూ, పడుతూ చాలా పెద్ద ప్లేస్‌లో పడిపోయి ఉందన్నమాట. సో, ఇలాంటి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఎయిర్‌పోర్ట్‌లో అయితే ఎంత షేమ్‌ఫుల్‌గా ఉంటది కదా! సో, దిస్ వాస్ ద హ్యూమరస్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ద బ్రిల్ బ్రైసన్. My tobacco, I cried in horror, thinking what I would have to pay for that match tobacco in England now that another budget had come and gone, and then changed the cry to my finger, my finger. ఓకే. సో, ఆ టొబాకో లిడ్‌లెస్ టొబాకో టిన్ ఏదైతే ఉందో అది పడిపోయింది గదా! సో, పడిపోయినప్పుడు అతను మై టొబాకో అని ఏడుస్తాడనమాట. సో, ఏడ్చి ఇంకా ఏం ఆలోచిస్తాడు అనంటే, ఈ టొబాకో నేను మళ్ళీ ఇంగ్లాండ్‌లో కొనాలి అంటే అదొక నాకు ఎక్స్‌ట్రా బడ్జెట్. అది వస్తది, పోతది. అండ్ అతను అది ఆలోచిస్తూ, ఆలోచిస్తూ మై టొబాకో అనకుండా మై ఫింగర్ అంటాడనమాట కన్‌ఫ్యూజన్‌లో. As I discovered that I had gashed my fingers on the zip and was shedding blood in a lavish manner. I'm not very good around flowing blood generally, but when it's my own, well, I think hysterics are fully justified, confused, and unable to help. My hair went into panic mode. సో, అదే సిట్యుయేషన్‌లో అతనేం జేస్తాడంటే, అతని ఫింగర్ ఏదైతే ఉంటదో ఆ జిప్‌లో ఇరుక్కుపోతదనమాట. గ్యాషెడ్ అంటే కట్ అవ్వడం అనమాట. సో, అలా ఇరుక్కుపోయి కట్ అయిపోతది. కట్ అయిపోయి ఆ బ్లడ్ అనేది షెడ్ అవుతూ ఉంటాయి. అంటే పారుతూ ఉంటది. అంటే కిందకి పడుతూ ఉంటది. పారడం అంటే అది మరీ అంత పోదు బ్లడ్. సో, అలా పడుతూ ఉంటది. లావిష్ మేనర్ అంటే చాలా ఎక్కువగా. ఓకే. సో, అలా కట్ అయిపోయి బ్లడ్ అనేది వస్తుందనమాట. సో, అతను ఏమనుకుంటున్నాడంటే, ఐయామ్ నాట్ వెరీ గుడ్ అరౌండ్ ఫ్లోయింగ్ బ్లడ్ జనరల్లీ. ఇంతకుముందు ఎప్పుడు నేను ఇలా నా ఫింగర్ కట్ అయిపోయి బ్లడ్ రావడం నేను చూడలేదు. బట్ వెన్ ఇట్స్ మై ఓన్, వెల్ ఐ థింక్ హిస్టరిక్స్ ఆర్ ఫుల్లీ జస్టిఫైడ్. సో, ఇప్పుడు నా విషయానికొస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి నన్ను హిస్టరిక్స్ అంటే లైక్ ఎమోషన్స్ అనొచ్చు. చాలా పెద్దగా నవ్వడం గూడా అనొచ్చనమాట. సో, ఇక్కడ వాళ్ళందరూ అతన్ని చూసి నవ్వుతూ ఉన్నారు అని. కన్‌ఫ్యూజ్డ్ అండ్ అనేబుల్ టు హెల్ప్. సో, ఇదంతా చూసి అతను చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నాడు. ఇంకా అతను ఏమి చేయలేని ఒక సిట్యుయేషన్‌లో ఉన్నాడనమాట. అండ్ మై హెయిర్ వెంట్ ఇంటూ పానిక్ మోడ్. సో, ఇంకేమైంది అనంటే అతను చాలా సీరియస్ మోడ్‌కి వెళ్ళిపోయాడు. పానిక్ మోడ్ అంటే హెయిర్ ఇలా లేచి నిలబడడం అలాంటిది గాదు. సో, అతను కొంచెం సీరియస్ మోడ్‌లోకి వెళ్ళిపోయిండు అని అర్థం. It was at this point that my wife looked at me with an expression of wonder, not anger or exasperation, but just a simple wonder, and said, I can't believe you do this for a living. సో, ఇంకా ఇదంతా ఇదొకటి అవుతూ ఉంటది. అలా అయినప్పుడు వాళ్ళ అతని వైపు ఒక ఎక్స్‌ప్రెషన్‌తో చూస్తదనమాట. సో, ఆ ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉంటది అనంటే కోపం గాదు, లేదంటే హ్యాపీనెస్ కాదు, ఒక ఎక్సైట్‌మెంట్ కాదు, ఏది కాదు. జస్ట్ ఒక సింపుల్ వండర్ ఎక్స్‌ప్రెషన్ అనమాట అది. సో, ఇంకా ఆమేమంటే అండ్ సెడ్, "ఐ కాంట్ బిలీవ్ యూ డూ దిస్ ఫర్ ఎ లివింగ్." సో, ఇంకా ఆమేం చెప్తది అనంటే, "నువ్వు బ్రతకడం కోసం ఇలాంటివన్నీ చేస్తావా అని నేను అనుకోలేదు" అని చెప్తదంట. But I'm afraid it's so. I always have catastrophes when I travel. Once on an aeroplane, I learned over to tie a shoelace just at the moment someone in the seat ahead of me threw his seat back into full recline and found myself pinned helplessly in the crash position. It was only by clawing the leg of the man sitting next to me that I managed to get myself freed. సో, బట్ ఐయామ్ అఫ్రేడ్ ఇట్స్ సో. ఇంక అతనేమంటున్నాడంటే, నాకు ట్రావెల్ చేసేటప్పుడు చాలా భయమేస్తది. ఎందుకు అనంటే, ఐ ఆల్వేస్ హావ్ క్యాటాస్ట్రోఫ్స్ వెన్ ఐ ట్రావెల్. క్యాటాస్ట్రోఫ్స్ అంటే ఏంటిది అంటే, ఇతను ట్రావెల్ చేసేటప్పుడు ఇతని వల్ల అనుకోకుండా వేరే వాళ్ళు సఫర్ అవ్వడం అనమాట. ఓకే. సో, వన్స్ ఆన్ అన్ ఏరోప్లేన్ ఐ leaned over to tie a shoelace just at the moment someone in the seat ahead of me threw his seat back into full recline. సో, ఇతను ఒకసారి ఏరోప్లేన్‌లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఇతను షూ లేస్ ఊడిపోతదనమాట. సో, షూ లేస్ కట్టుకోవడానికని ఇలా కిందికి వంగుతాడు. సో, అప్పుడు అదే మూమెంట్‌లో అతని సీట్ ముందున్న అతని సీట్ ఉంటది గదా! సో, సీట్‌ని మొత్తం ఇలా బ్యాక్ చేసేస్తాడనమాట. జస్ట్ రిలాక్స్ అవ్వడానికి మనం ఇలా ఒరుగుతాం గదా! సో, అలా బ్యాక్ చేస్తాడనమాట. సో, అప్పుడు బ్యాక్ చేసినప్పుడు ఐ ఫౌండ్ మై సెల్ఫ్ పిన్డ్ హెల్ప్‌లెస్‌లీ ఇన్ ద క్రాష్ పొజిషన్. సో, ఇతను ఏమైపోతాడు అప్పుడు అనంటే
అతను ఇలా సీట్ బ్యాక్ అన్నప్పుడు అతను అంటే ఇలా క్రష్ అయిపోతాడనమాట అందులో. ఇంకా హెల్ప్‌లెస్ అనమాట. ఏమి అరవలేడు, ఏమి అనలేడనమాట. సో, అలాంటి ఒక పొజిషన్‌లోకి అతను వెళ్ళిపోతాడు. ఇట్ వాస్ ఓన్లీ బై క్లాయింగ్ ద లెగ్ ఆఫ్ ద మ్యాన్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ దట్ ఐ మేనేజ్డ్ టు గెట్ మైసెల్ఫ్ ఫ్రీడ్. సో, ఇంక అతను ఏం చేస్తాడు అనంటే, సరే అతని పక్కన ఇంకో సీట్ ఉంటది గదా! అక్కడ కూర్చొని ఉంటారు గదా! సో, వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఇతను అంటే వాళ్ళ కాళ్ళు ఇట్లా క్లాయింగ్ అంటే పట్టుకోవడం అనమాట. ఆ కాలు పట్టుకొని తను పైకి లేస్తాడనమాట. సో, అతని కాలు పట్టుకొని అలా అతన్ని ఫ్రీ చేసుకుంటాడనమాట. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్స్ ఎవరికీ ఐ మీన్ అంటే చాలా మందికి అవ్వవు. సో, కొంతమంది ఉంటారు. అందులో మన బ్రిల్ బ్రైసన్ గూడా ఒకరు. On another occasion, I knocked a soft drink onto the lap of a sweet little lady sitting beside me. The flight attendant came and cleaned her up and brought me a replacement drink, and instantly I knocked it onto the woman again. To this day, I don't know how I did it. సో, ఇంకా ఇంకొక ఒకేషన్‌లో ఐ మీన్ అలానే వెళ్తున్నప్పుడు వేరే ఒకేషన్‌లో సో, ఇతను ఒక సాఫ్ట్ డ్రింక్ చెప్తాడనమాట. సో, అక్కడున్న వాళ్ళు ఇతనికి తెచ్చిస్తే అతను ఏం చేస్తాడంటే, అతని పక్కన కూర్చున్న ఒక లేడీ ఒళ్ళో పడేస్తాడనమాట అది. సో, అది ఒలికిపోతది. సో, ఒలికిపోయినప్పుడు అక్కడున్న ఫ్లైట్‌లో ఉన్న అటెండెంట్స్ ఎవరైతే ఉంటారో, ఆమె వచ్చి అతనికి ఆమె పైన పడిన డ్రింక్ క్లీన్ చేసి వెళ్ళిపోతదనమాట. సో, ఆ ఒలికిపోయిన డ్రింక్ ప్లేస్‌లో ఇంకొకటి రిప్లేస్ చేసుకుంటాడతను. సో, ఆమె తెచ్చిస్తది. అది తెచ్చిచ్చిన తర్వాత మళ్ళీ అతను ఏం చేస్తాడో అనుకోకుండా మళ్ళీ ఆ వుమెన్ పైన ఒలకపోస్తాడనమాట. సో, ఇంకా ఇప్పటి వరకు అతనికి అర్థం కాదంట అది ఎలా జరిగిపోయిందో ఆ ఇన్సిడెంట్ అని. I just remember reaching out for the new drink and watching helplessly as my arm, like some cheap prop in one of those 1950s horror movies with a name like the Undead Limb, violently swept the drink from its perch and onto her lap. So I just remember reaching out of the new drink and watching helplessly as my arm, like someone cheap prop in one of those 1950s horror movies with a name like the Undead Limb. సో 1950స్‌లో మనకి ఒక హారర్ మూవీ అనేది వచ్చిందనమాట. పేరేంటిది అంటే ద అన్‌డెడ్ లింబ్. సో ఆ మనిషి చనిపోయినా సరే, ఆ మనిషిలో ఒక పార్ట్ అనేది చనిపోదనమాట. సో ఆ మూవీ మొత్తం ఎలా ఉంటదంటే చాలా హారర్ మూవీ. సో అందులో అతని ఆర్మ్ అనేది ఏదైతే ఉంటదో ఇలా ఊరికే కదులుతూ ఉంటదనమాట ఇట్లా. సో వేరే వాళ్ళకది చాలా ఇరిటేటింగ్‌గా ఉంటది. సో సేమ్ ఇతనికి ఏమనిపిస్తుంది అనంటే అలాంటిది ఒకటి నాతో అయితుందేమో. నేనింక చాలా హెల్ప్‌లెస్‌గా ఉన్నా. సో అందుకనే ఆమె పైన డ్రింక్ అనేది ఒలికిపోతుందేమో అన్నట్టు అతను ఫీల్ అవుతున్నాడనమాట. వైలెంట్‌లీ స్వెప్ట్ ద డ్రింక్ ఫ్రమ్ ఇట్స్ పర్చ్. పర్చ్ అంటే ఇక్కడ మనకి ఒక పొజిషన్ ఆర్ ప్లేస్ అనమాట. అండ్ ఆన్ హర్ ల్యాప్. సో అలాంటిది ఒకటి నాతో కూడా చేయిస్తుందేమో. అందుకనే ఆమె అదే ప్లేస్‌లో పడిన ప్లేస్‌లోనే మళ్ళీ మళ్ళీ ఆమె ఒళ్ళో పడిపోతుంది అనుకుంటున్నాడతను. The lady looked at me with the stupefied expression you would expect to receive from someone whom you have repeatedly drenched, and uttered an oath that started with O, finished with sake, and in between had some words that I have never heard uttered in public before, certainly not by a nun. సో ఇంకా ఇతను ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఆ లేడీ ఎవరి ఒళ్ళో అయితే డ్రింక్ ఒలికిపోయిందో ఆమె ఏం చేసిందంటే అతని వైపు ఒక చాలా స్టూపిడ్‌గా ఇలా అంటే చాలా యాంగర్‌గా ఇలా చూసిందనమాట. అలా ఒక ఎక్స్‌ప్రెషన్‌తో అతన్ని చూసిందనమాట. చూసి ఏమన్నది అంటే సో ఇక్కడ లేడీ అనే ఆమె చాలా కోపంతో ఒక స్టూపిడ్ లుక్ అనేది ఎక్స్‌ప్రెషన్ అనేది అతనికి ఇస్తదనమాట. సో ఇంకేమంటది అంటే నువ్వు అనుకోకుండా చేసినా, అనుకోని చేసినా ఆమెని తడపడం మాత్రం తప్పే గదా! సో అందుకని ఆమె ఏమని తిడతదంటే ఇంక తిట్టడం అతన్ని స్టార్ట్ చేస్తదనమాట. సో ఎలా స్టార్ట్ చేస్తది అంటే ఓ అని స్టార్ట్ చేస్తది. అండ్ సేక్ అని ఫినిష్ చేస్తదనమాట. సో మధ్యలో ఇంకా చాలా వర్డ్స్ ఉంటాయి. అవి మనమే ఏమనాలి ఇమాజిన్ చేసుకోవాలి. సో అతను ఏమంటున్నాడు అంటే పబ్లిక్ ప్లేసెస్‌లో నేను ఇలాంటి వర్డ్స్ ఇప్పటివరకి నేను ఎప్పుడూ వినలేదు. ఎప్పుడు నన్ను ఎవరు తిట్టలేదు. సర్టెన్‌లీ నాట్ బై ఎ నన్. నన్ అనే వాళ్ళ అంటే నన్స్ అంటే మనం నార్మల్‌గా చూస్తూ ఉంటాం గదా! చర్చ్‌లో. సో అలాంటి వాళ్ళ నోరుతో నేనెప్పుడు ఇలాంటి మాటలు వినలేదు అని ఇక్కడ అంటున్నాడతను. దిస్ హౌఎవర్ వాస్ నాట్ మై వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ ఎ ప్లేన్ ఫ్లైట్. సో ఇంక అతను ఏం చెప్తున్నాడంటే ఇది నా వర్స్ట్ ఎక్స్‌పీరియన్సే కాదు ఇక్కడ ఈ ఫ్లైట్‌లో. మై వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ వాస్ వెన్ ఐ వాస్ రైటింగ్ ఇంపార్టెంట్ థాట్స్ ఇన్ ఎ నోట్‌బుక్. సో ఇంకా అతను ఏం చెప్తున్నాడంటే ఇదే నా వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ కాదు. ఇంతకన్నా ఎక్కువ కూడా వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ నాకుంది.
అది ఎప్పుడు అని అంటే వెన్ ఐ వాజ్ రైటింగ్ ఇంపార్టెంట్ థాట్స్ ఇన్ ఏ నోట్‌బుక్. సో, అతని ఇంపార్టెంట్ ఆలోచనలు అన్నీ అతను ఒక నోట్‌బుక్‌లో రాసుకుంటున్నాడనమాట. సో, అవేంటివి అంటే బై సాక్స్. సాక్స్ కొనడం. క్లచ్ డ్రింక్స్ కేర్‌ఫుల్లీ ఎక్సెట్రా. సో, డ్రింక్స్ అనేవి కేర్‌ఫుల్‌గా పట్టుకోవాలి అలాంటివన్నమాట. సకింగ్ థాట్‌ఫుల్లీ ఆన్ ద ఎండ్ ఆఫ్ మై పెన్ యాస్ యూ డూ అండ్ ఫెల్ ఇంటూ కన్వర్జేషన్ విత్ అన్ అట్రాక్టివ్ యంగ్ లేడీ ఇన్ ద నెక్స్ట్ సీట్. సో, ఇవన్నీ రాస్తూ, రాస్తూ ఇలా నార్మల్‌గా పెన్ ఉంటది కదా! పెన్ ఇలా నోట్లో పెట్టుకొని మనం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం కదా! సో, అతను ఏం చేస్తాడు అనంటే, ఆమె పక్కకి ఒక అట్రాక్టివ్ లేడీ ఉంటదంట నెక్స్ట్ సీట్‌లో. సో, ఆమెతో కన్వర్జేషన్ స్టార్ట్ అయిపోతది అతనికి. I amused for her, I amused her for perhaps 20 minutes with a scattering of urbane bonds mods, then retired to the lavatory where I discovered that the pen had leaked and that my mouth, chin, tongue, teeth, and gums were now striking. Scrub resistant navy blue and would remain so for several days. సో, ఇక్కడ ఇంకా చూడండి. అతను పెన్ ఇలా నోట్లో పెట్టుకొని దాన్ని సక్ చేస్తూ, చేస్తూ పక్కనున్న సీట్‌లో ఒక లేడీ ఉంటది గదా! అట్రాక్టివ్ లేడీ అంట. సో, ఆమెతో కన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేస్తాడు. సో, కన్వర్జేషన్ ఎంతసేపు జరుగుతది అంటే 20 మినిట్స్ జరుగుతది. సో, 20 మినిట్స్ జరిగిన తర్వాత అతను సో, అర్బైన్ బాండ్స్ అండ్ మాడ్స్ అంటే నార్మల్‌గా ఎవరైనా అమ్మాయిలు కనిపిస్తే ఏదో ఎంటర్‌టైనింగ్‌గా అలా మాట్లాడుతూ, మాట్లాడుతూ ఉంటారు గదా! సో, అలాగే ఆమెతో అంటే చాలా క్లెవర్‌గా మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఎప్పటి వరకంటే 20 మినిట్స్ వరకి. సో, దాని తర్వాత అతడు వాష్‌రూమ్‌కి, లావెటరీకి వెళ్తాడనమాట. సో, అక్కడ అతను అంటే ఏమి గమనిస్తాడు, ఏం అబ్జర్వ్ చేస్తాడు అనంటే, ఆ పెన్ మొత్తం లీక్ అయిపోతదనమాట. ఓకే. ఆ పెన్ ఇలా నోట్లో పెట్టుకొని సక్ చేస్తూ, చేస్తూ ఆమెతో మాట్లాడతాడు గదా! సో, అక్కడి నుంచి అది ఇంక్ అనేది అతని నోట్లోకి వెళ్ళిపోతది. సో, అక్కడి నుంచి ఆ నోట్లోకి, చిన్‌కి, టంగ్‌కి, టీత్ పైనున్న గమ్స్‌కి మొత్తం అంటుకుపోతదనమాట. స్క్రబ్ రెసిస్టెంట్ నేవీ బ్లూ. సో, అదెంత కడిగినా అది ఆ బ్లూ కలర్‌లోనే ఉండిపోతదనమాట. అండ్ వుడ్ రిమైన్ ఫర్ సెవరల్ డేస్. సో, అది ఇంకా చాలా రోజుల వరకి అలాగే ఉండిపోతదనమాట. వెరీ ఫన్నీ ఇన్సిడెంట్ కదా! So you'll understand, I trust, when I tell you how much I ache to miss you. I would love just once in my life to rise from a dinner table without looking, as if I have just experienced an extremely localized seismic event, get in a car and close the door without leaving 14 inches of coat outside, wear light colored trousers without discovering at the end of the day that I have at various times sat on chewing gum, ice cream, cough syrup, and motor oil, but it is not to be. సో ఇంకేమంటున్నాడంటే, సో యూల్ అండర్‌స్టాండ్ మీకు అర్థమయ్యి ఉంటది గదా! ఐ ట్రస్ట్ వెన్ ఐ టెల్ యూ హౌ మచ్ ఐ ఏక్ టు బి సేవ్. అంటే అందరిలాగా ఉండడం నాకెంత కష్టమో ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటది. సేవ్ అంటే పొలైట్‌గా. ఓకే. I would love just once in my life to rise from a dinner table without looking, as if I have just experienced an extremely localized seismic event. Seismic event అంటే we have a meaning in our textbook. That is a powerful happening like an earthquake. సో, ఇతను ఎప్పుడైనా డిన్నర్ చేసిన తర్వాత టేబుల్ మించి పైకి లేసేటప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ అనేది జరుగుతదనమాట. లైక్ డిజాస్టర్ అతనికి. సో, అదేంటిది అంటే సాంబార్ ఒలికిపోవడమో, లేదంటే చైర్ వెనక్కి అయిపోవడమో, లేదంటే పక్కనున్నోళ్ళ పైన ఇంకేదైనా పడిపోవడమో, అలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. గెట్ ఇన్ ఏ కార్ అండ్ క్లోజ్ ద డోర్ వితౌట్ లీవింగ్ 14 ఇంచెస్ ఆఫ్ కోట్ ఔట్‌సైడ్. సో, అలాంటి ఈవెంట్స్‌లో అలా అయిపోతే సెస్మిక్ ఈవెంట్ అంటే లైక్ ఎన్ ఎర్త్‌క్వేక్ అనమాట. సో, ఇంకా కార్ ఎక్కేటప్పుడు అతను 14 ఇంచెస్ కోట్ అనేది బయటనే వదిలేసి అతను కార్ ఎక్కుతాడు. అండ్ ఇంకా అతను ట్రౌజర్స్ అంటే ప్యాంట్స్ వేసుకునేటప్పుడు అతనికి ఏం అర్థం కాదు. అంటే వేసుకుంటాడు. వేసుకున్న తర్వాత ఎండ్ ఆఫ్ ద డే అతనికి ఏం అర్థమవుతది అనంటే అతను చాలా సార్లు యేసుకున్నప్పుడు చివింగ్ గమ్ పైన, ఐస్ క్రీమ్ పైన, కాఫ్ సిరప్ పైన, మోటర్ ఆయిల్ పైన కూర్చొని ఉంటాడు. ఆ మార్క్స్ అన్నీ దానికి అలానే ఉంటాయి. కానీ అది అలా అవ్వొద్దు కదా! బట్ ఇట్ ఈస్ నాట్ టు బి. అలా అవ్వొద్దు కదా! నాకే ఎందుకు జరుగుతాయి? సో, అన్నట్టుగా అతను కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతూ ఉంటాడు. Now on planes, when the food is delivered, my wife says, "Take the lids off the food for daddy," or "Put your hoods up, children. Daddy is about to cut his meat. Of course, this is only when I'm flying with my family. When I am on my own, I don't eat, drink, or lean over to tie my shoelaces, and never put a pen anywhere near my mouth. I just sit very, very quietly, sometimes on my hands to keep them from flying out unexpectedly and causing liquid mischief. It's not much fun, but it does at least cut down on the laundry bills."
సో ఇంకా వీళ్ళు ఫ్లైట్‌లో ఎప్పుడైనా ఏమంటారు జర్నీ చేస్తూ ఉంటారు గదా! సో అప్పుడు వీళ్ళు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు సో ఫుడ్ అనేది డెలివర్ చేస్తారు గదా! సో డెలివర్ చేసినప్పుడు వాళ్ళ వైఫ్ అంటదంట, "టేక్ ద లిడ్స్ ఆఫ్ ఆహ్, టేక్ ద లిడ్స్ ఆఫ్ ద ఫుడ్ ఫర్ డాడీ." సో ఇంకేం చెప్తదంటే వాళ్ళ చిల్డ్రన్‌కి ఆ ఫుడ్ పైన లిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేయండి డాడీ కోసం. ఆర్ పుట్ యువర్ హుడ్స్ అప్ చిల్డ్రన్. సో ఇంకేం చెప్తదంటే మీ హుడ్స్ అనేవి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. డాడీ ఈస్ అబౌట్ టు కట్ దిస్ మీట్. సో ఇంకాయన కట్ చేయడానికి రెడీగా ఉన్నారు అనేసి. అంటే సెటైరికల్‌గా ఇక్కడ ఏం చెప్తుంది అనంటే, ఆ లిడ్స్ తీసేసిర్రు కదా! అతను తినడానికి రెడీగా కూర్చున్నాడు. ఏదైనా ఒలకపోయే అంటే పారవేయగల మీ డ్రెసెస్ పైన. సో మీరు కవర్ చేసుకొని కూర్చోండి అని చెప్తుంది. ఆఫ్‌కోర్స్ దిస్ ఈస్ ఓన్లీ వెన్ ఐయామ్ ఫ్లయింగ్ విత్ మై ఫ్యామిలీ. సో ఇంకేం చెప్తున్నానంటే, ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఓన్లీ నేను మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి నాకు జరుగుతూ ఉంటాయి. వెన్ ఐ యామ్ ఆన్ మై ఓన్, ఒకవేళ నేను ఒక్కడినే వెళ్తే, ఐ డోంట్ ఈట్, డ్రింక్ ఆర్ లీన్ ఓవర్ టు టై మై షూ లేసెస్. ఇంకా అతడు ఒక్కడే వెళ్తే అతను అసలు ఏమి తినడంట, తాగడంట అండ్ ఇంకా షూ లేస్ కట్టుకోవడానికి కూడా ఇలా బెండ్ అవ్వడు అంట. అండ్ నెవర్ పుట్ ఎ పెన్ ఎనీవేర్ నియర్ మై మౌత్. సో ఇంకా అతను పెన్ కూడా ఎప్పుడు ఇలా నోరు దగ్గర పెట్టుకొని ఉన్నాడు. ఐ జస్ట్ సిట్ వెరీ వెరీ క్వైట్‌లీ. సో చాలా చాలా సైలెంట్‌గా కూర్చొని ఉంటాడంట. సమ్ టైమ్స్ ఆన్ మై హ్యాండ్స్ టు కీప్ దెమ్ ఫ్రమ్ ఫ్లయింగ్ ఔట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ అండ్ కాజింగ్ లిక్విడ్ మిస్‌చీఫ్. సో ఇంకా ఒక్కొక్కసారి ఏమైపోతది అంటే అలా చేతులు బయటికి పెట్టినప్పుడు ఆ లిక్విడ్ ఏదైతే ఉంటదో అది కింద పడిపోతది. ఓకే. ఇట్స్ నాట్ మచ్ ఫన్. అంటే చాలా ఫన్నీ ఏం కాదు. బట్ ఇట్ డస్ అట్‌లీస్ట్ కట్ డౌన్ ద లాండ్రీ బిల్స్. సో, అలా కింద పడిపోతే ఏం గాదు. కానీ ఎక్కడో పైననో కింద అంటే సీట్ పైన లేదంటే బట్టల పైన అలా పడిపోతే కష్టం గదా! అంటే లాండ్రీ బిల్స్ కట్టాల్సి వస్తది. అలా కింద పడిపోతే అది పెద్ద ఫన్ ఏం గాదు. అట్‌లీస్ట్ లాండ్రీ బిల్ అయినా తగ్గుతది అని అంటున్నాడిక్కడ. I never did get my frequent flyer miles by the way. I never do. I couldn't find the card in time. సో, ఇంకా అతనేం చెప్తున్నాడంటే, ఐ నెవర్ డిడ్ గెట్ మై ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ మైల్స్. సో, నేనెప్పుడు ఫ్రీక్వెంట్‌గా అసలు ఫ్లై చేయను. బై ద వే ఐ నెవర్ డూ. నేనసలు చేయను. ఎందుకనంటే, ఐ కుడెంట్ ఫైండ్ ద కార్డ్ ఇన్ టైమ్. సో, నాకేదైతే మెంబర్‌షిప్ కార్డ్ ఉంది, అది నాకు టైమ్‌కి దొరకదు. దిస్ హాస్ బికమ్ ఏ రియల్ ఫ్రస్ట్రేషన్ ఫర్ మీ. సో, ఇదే నాకొక పెద్ద ప్రాబ్లమ్‌గా మారిపోయింది. ఎవ్రీవన్ ఐ నో ఎవ్రీవన్ ఈస్ ఫరెవర్ ఫ్లయింగ్ ఆఫ్ టు బాలి ఫస్ట్ క్లాస్ విత్ దేర్ ఎయిర్ మైల్స్. సో, నాకు తెలుసు అందరూ వాళ్ళు ఫస్ట్ క్లాస్‌లో వెళ్ళడానికి వాళ్ళ ఎయిర్ మైల్స్‌ని యూజ్ చేసుకుంటారంట. ఆ కార్డ్‌ని యూజ్ చేసుకుంటారు. ఐ నెవర్ గెట్ టు కలెక్ట్ ఎనీథింగ్. సో, నాకెప్పుడు ఆ ఛాన్స్ అనేది రాలేదు. ఐ మస్ట్ ఫ్లై 1,00,000 మైల్స్ ఎ ఇయర్. నేను ఒక 1,00,000 మైల్స్ పర్ ఇయర్‌కి నేను ఫ్లై చేయొచ్చు. కానీ నేను ఎంత ఫ్లై చేస్తా అంటే ఓన్లీ 212 ఎయిర్ మైల్స్. సో, ఎన్ని ఎయిర్‌లైన్స్ మధ్యలో అంటే 23 ఎయిర్‌లైన్స్ మధ్యలో నేను జస్ట్ 212 ఎయిర్ మైల్స్ మాత్రమే నేను ఫ్లై అవుతాను ఇయర్ అని చెప్తున్నాడు. This is because either I forgot to ask for the air miles when I check in, or I remember to ask for them, but the airline then manages not to record them. Or check-in clerk informs me that I am not entitled to them. In January, on a flight to Australia, a flight for which I was going to get about 1 million air miles, the clerk shook her head when I presented my card and told me I was not entitled to any. సో, ఇంక అతనేం చెప్తున్నాడు అనంటే, దిస్ ఈస్ బికాజ్ ఎయిదర్ ఐ ఫర్గెట్ టు ఆస్క్ ఫర్ ద ఎయిర్ మైల్స్ వెన్ ఐ చెక్ ఇన్. సో, ఇది ఎందుకవుతది అనంటే, నేను ఎప్పుడైనా చెక్ ఇన్ చేసేప్పుడు వాళ్ళు నన్ను అడగడం మర్చిపోతారు. అండ్ నాకు గుర్తొస్తది కానీ, వాళ్ళు అది అంతా అసలు రికార్డ్ చేసుకోరు. ఆర్ చెక్ ఇన్ క్లర్క్ ఇన్ఫార్మ్స్ మీ దట్ ఐ యామ్ నాట్ ఎంటైటిల్డ్ టు దెమ్. సో, అక్కడున్న క్లర్క్ వాళ్ళు ఏం చేస్తారు అనంటే, నేను ఇంకా ఐ మీన్ ఆ కార్డ్‌కి నేను మెంబర్‌షిప్ లేదు అని నన్ను చెప్పేసి పక్కకు జరిపేస్తారు. ఇన్ జాన్వరి ఆన్ ఎ ఫ్లైట్ టు ఆస్ట్రేలియా. సో, జాన్వరిలో అతను ఫ్లైట్‌లో ఆస్ట్రేలియాకి వెళ్తూ ఉంటాడనమాట. ఎ ఫ్లైట్ ఫర్ విచ్ ఐ వాస్ గోయింగ్ టు గెట్ అబౌట్ 1 మిలియన్ ఎయిర్ మైల్స్. ద క్లర్క్ షూక్ హర్ హెడ్ వెన్ ఐ ప్రెజెంటెడ్ మై కార్డ్. సో, ఒక్కసారి మాత్రం అతని కార్డ్ తీసుకొని ఎయిర్‌లైన్స్‌కి వెళ్తాడనమాట ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి. సో, అక్కడున్న వాళ్ళు అది వాళ్ళ హెడ్‌ని ఇలా వంచి వాళ్ళేం చెప్తారు అంటే, "నువ్వు ఈ కార్డ్‌కి పనికి రావు" అనేసి. సో, అతను అడుగుతాడు ఎందుకు అని. The ticket is in the name of B. Bryson and the card is in the name of W. Bryson. సో, వాళ్ళేం చెప్తారు అనంటే, టికెట్ ఏమో బి బ్రైసన్ అని రాసుంది. అండ్ కార్డ్ ఏమో డబ్ల్యూ బ్రైసన్ అని రాసుంది. సో, ఈ కార్డ్ మీకు పనిచేయదు అని చెప్తారనమాట. సో, యాక్చువల్లీ అతని పేరు బిల్ బ్రైసన్. సో, అతని పేరు మొత్తం వచ్చేసి ఏంటిది అంటే విలియం మ్యాక్‌గ్వైర్ బిల్ బ్రైసన్. ఓకే. సో, అతనేమో ఒక దాంట్లో ఒకలాగా, ఒక దాంట్లో ఒకలాగా రాసుకుంటాడు. సపోజ్ నౌ ఏ డేస్ మనకి ఆధార్ కార్డ్‌లో గూడా మనము
ఫుల్ నేమ్ ఒకరు రాసుకుంటారు. లేదంటే ఓన్లీ ఇనిషియల్ ఒకరు రాసుకుంటారు. సో, మనకది బ్యాంక్ అకౌంట్స్‌కి గానీ, ఇంకా వేరే దానికి గానీ చెల్లదనమాట. సో, ఇక్కడున్న నేమే అక్కడ గూడా ఉండాలి. సో, ఇతనికేమైందంటే ఇక్కడొక పేరు, అక్కడొక పేరు ఉండడం వల్ల ఆ కార్డ్ అతనికి పనికి రాకుండా అయిపోయింది. ఐ ఎక్స్‌ప్లెయిన్డ్ టు హర్ ద క్లోజ్ అండ్ వెనరబుల్ రిలేషన్‌షిప్ బిట్వీన్ బిల్ అండ్ విలియం. బట్ షీ వుడెంట్ హావ్ ఇట్. సో, ఇంక అతనేం చెప్తున్నాడు అనంటే, ఆ బిల్‌కి ఇంకా విలియంకి ఉన్న రిలేషన్‌షిప్ నేను ఆమెకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నా. కానీ ఆమె అసలు అర్థం చేసుకోవట్లేదు. సో, ఐ డిడ్ంట్ గెట్ మై ఎయిర్ మైల్స్. సో, ఇంకా నాకు ఆ ఎయిర్ మైల్స్ అనేది రాలేదంటే నేనెప్పుడు ఇంకా అక్కడ ట్రావెల్ చేయలేదు. ఐ వోంట్ బి ఫ్లయింగ్ టు బాలి ఫస్ట్ క్లాస్ జస్ట్ యెట్. పర్హాప్స్ జస్ట్ యాస్ వెల్ రియల్లీ ఐ కుడ్ నెవర్ గో దట్ లాంగ్ వితౌట్ ఈటింగ్. సో, ఇంకా అతనేం చెప్తున్నాడు అనంటే, నేనెప్పుడు అక్కడికి వెళ్ళలేదు. అండ్ ఐ వోంట్ బి ఫ్లయింగ్ టు బాలి ఫస్ట్ క్లాస్ జస్ట్ యెట్. అంటే ఇప్పటివరకి నేనెప్పుడు ఫస్ట్ క్లాస్‌లో ట్రావెల్ చేయలేదు. అండ్ పర్హాప్స్ జస్ట్ యాస్ వెల్ రియల్లీ ఐ కుడ్ నెవర్ గో దట్ లాంగ్ వితౌట్ ఈటింగ్. అసలు నేను తినకుండా అంత లాంగ్ జర్నీ నేనస్సలు ట్రావెల్ చేయలేను అని చెప్తున్నాడు. సో, దిస్ వాస్ అ ఫన్నీ ఇంట్రెస్టింగ్ లెసన్ బై బిల్ బ్రైసన్. He shared his experiences when he was in traveling. So, I hope you understand the lesson. For more videos, please like, share, and subscribe my channel.